ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో మీరు అక్కడ చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి అక్కడ టైటిల్ చూసినారా, నుదిటి మీద మీరు చూసినట్లయితే కనుక ఇది వైఎస్ జగన్ అనమాట. సో అతను ఇక్కడ నుదురు మీద వైఎస్ జగన్ గారికి సంబంధించినటువంటి పేరును ట్యాటూ వేయించుకున్నాడు. మరి అది పర్మనెంట్ ట్యాటూనా కాదా నాకైతే తెలియదు, కానీ బట్ చూడడానికైతే పర్మనెంట్ ట్యాటూలాగా కనిపిస్తూ ఉంది. మరి ప్రేమతో అభిమానంతో వేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఒక ట్యాటూ షాప్ వాళ్ళు దీన్ని పోస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ట్యాటూస్ వేస్తారో వాళ్ళు పోస్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే నీకు వచ్చిన బాధ ఏంటయ్యా అని చెప్పేసి మీరు కొంతమంది అడగవచ్చు. సో నాకు వచ్చిన బాధ ఏం లేదు, కానీ బట్ ఇతను మీరు చూస్తే కనుక ఇతని బట్టలు చూడండి. ఇతను భవానీ మాల వేసుకున్నాడు. దాని అర్థం ఏంటి? తను మాలలో ఉన్నాడు, మాల ధరించి ఉన్నాడు, నిష్ఠతో ఉన్నాడు, ఎలాంటి కోరికలు ఉండకుండా, ఎలాంటి వ్యాపకాలు ఉండకుండా, దేవుని మీదే భక్తితో ఒక కొన్ని రోజులు, అది 21 రోజుల 42 రోజుల ఇంకా ఒక దీక్షలా తీసుకొని అన్ని రోజుల పాటు వాళ్ళని కంప్లీట్గా దేవుడికి అర్పించేసుకుంటారు. మీకు తెలుసా, హిందూ ధర్మం ప్రకారం ఒక టెంపుల్కి వెళ్తే అదే టెంపుల్కి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి వచ్చినప్పటికీ కూడా అతని కాళ్ళ మీద పడకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ దేవుడు ఒక్కడే గొప్పవాడు, వేరే ఎంత పెద్దోడైనా అవ్వచ్చు మనిషి. నో అది హిందూయిజంలో ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్. టెంపుల్లో కావచ్చు, ఈ భక్తి విషయంలో, ఈ అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నప్పుడు కావచ్చు, అలాగే శివుని దీక్ష తీసుకున్నప్పుడు కావచ్చు, అలాగే భవానీ మాల మా విజయవాడలోనే కనకదుర్గమ్మ మాల ఇరుముళ్ళు ఇచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. వేసుకున్నప్పుడు కావచ్చు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు, చాలా నిష్ఠతో ఉంటారు, చాలా జాగ్రత్త పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రూపేణ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిష్ఠతో ఉండాలి. నేను ఎందుకు చెప్పాను టెంపుల్లో ఒక వ్యక్తి కాళ్ళ మీద పడొద్దు, దండాలు ఇలా పెట్టొద్దని చెప్తారంటే, అంటే వంగి మనం మాలలో ఉన్నప్పుడు మనం దేవుడితో సమానం. అందుకే ఆ టైంలో పేరుతో కూడా పలకరించరు, స్వామి స్వామి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవుడితో సమానం. అలాంటి టైంలో మీరు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, అది ఫేక్ ట్యాటూ అనుకున్నా సరే, మీరు వేయించుకోవాలంటే మాల విరమణ చేసిన తర్వాత మీరు వేయించుకోవచ్చు. మాల ధారణ సమయంలోనే అలా వేయించుకోవడం ఎంతవరకు సమంజసం? నేను జగన్మోహన్ రెడ్డి గారు ట్యాటూ వేయించుకోవద్దని నేను వేయించుకోవద్దు అన్నాను, నాకేం అవసరం. కానీ వేయించుకునే సమయం ఇది కాదనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనకు ఒక వ్యక్తి మీద మనం అడ్మైర్ చేయొచ్చు, మనకి ఇష్టం ఉండొచ్చు, మనకు గౌరవం ఉండొచ్చు. చాలామందికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ట్యాటూలు ఇక్కడ వేయించుకుంటారు, గుండెల మీద వేయించుకుంటారు. అది ఎప్పుడు వేయించుకుంటారు? వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు. కానీ మాల ధారణలో ఇలాంటివి చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. మాలలో ఉన్నప్పుడు మద్యానికి, మగువకి, అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటారు. ఆ దెబ్బ తగులుతుంది, జాగ్రత్తగా ఉండండి. దెబ్బలు తగులుతాయి, ఏదో ఒక రూపాయన తగులుతుంది. ఎంత గట్టిగా తగులుతుంది అంటే కోలుకోరు. అలాంటివి జరుగుతాయి. దేవుడి విషయంలో మనం తప్పుడు అడుగులేస్తాయి. కాబట్టి మనకి దేవుడి మీద ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఆ భక్తి విషయంలో మనం దేవుడికి అంకితం కావాలా ఆ ఉన్నన్ని రోజులు. అది తీసిన తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా అది, ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాల నుంచి బయటకు వచ్చేసినారు కాబట్టి. బట్ మాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. అంటే ఇప్పుడు నేను ఎత్తనేమి పర్టికులర్గా నేను టార్గెట్ చేయాలని ఉద్దేశం లేదు. అతను మాలలో ఉన్నాడు, నేను టార్గెట్ కూడా చేయాలి, నాకేం పని. కానీ నేను చెప్పేది, ఎవరైనా వేయించుకోవాలనుకుంటే కనుక దయచేసి మీరు మాలలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకండి. మాలలో ఉన్నప్పుడు దైవమే అంతిమం, మనుషులు కాదు. మనుషులు దేవుళ్ళు అవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఉంటే మాల విరమణ చేసిన తర్వాత కూడా వేయించుకోవచ్చు, నుదిటి మీద కావచ్చు, ఇంకెక్కడైనా వేయించుకోవచ్చు. బట్ ఇది కరెక్ట్ కాదేమో, మార్చుకుంటే బాగుంటుంది కొంచెం.